మేడారంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, మేడారంలో భద్రత ఎలా ఉంది? సమ్మక్క సారలమ్మ మహా జాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే లక్షలాదిగా భక్తులు మేడారంకి బాట పడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒక్కసారిగా మేడారం సంబంధించి సమ్మక్క సారలమ్మ గద్దలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది చిలకలగుట్టకు సంబంధించిన రోడ్డు. సో ఈ రోడ్డు చాలా కీలకంగా చెప్పాలి, ఎందుకంటే ప్రొసెషన్స్ సంబంధించి అటు సమ్మక్క సారలమ్మ ఏదైతే ప్రొసెషన్స్ కూడా ఇక్కడ నుండే రానున్నాయి. సో ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడము, ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్. ఈ చెక్ పోస్ట్ నుండి జస్ట్ ఒక 100 మీటర్స్ రేడియస్లోనే సమ్మక్క సారలమ్మకు సంబంధించిన గద్దెలు అత్యంత కీలకమైన ఘట్టము ఉంటుంది. సో ఇది ఒక మేజర్ జోన్గా చెప్పుకోవాలి జాతరకు సంబంధించి. సో ఇక్కడ పటిష్టమైన నిఘాని ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో IPSI అధికారి. ఎందుకంటే మేడారం జాతర సంబంధించి మొత్తం కూడా సీసీ కెమెరా పర్యవేక్షణ, మినిట్ టు మినిట్ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఆ కమాండ్ అండ్ కంట్రోల్ సంబంధించి IPS అధికారులు అక్కడ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ డీసీపీలని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి. సో గ్రౌండ్ లెవెల్లో కూడా డీసీపీలు సిఐలను కావచ్చు, లేకపోతే ఇతరేతర రిలేటెడ్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ జ్యుడిక్షన్ సంబంధించిన పోలీసులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి. సో ఈరోజు రాత్రి మరింతగా కూడా ప్రజల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా సమ్మక్క సారలమ్మ బాట పడుతున్నారు ప్రజలు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇది పూర్తిగా కూడా ఇటు జంపన్న వాగు నుండి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అందరూ కూడా దర్శనాలకు వస్తారు. సో ఈ రూట్ సంబంధించి ఇది అత్యంత రద్దీగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రద్దీగా మారింది గత కొద్ది రోజుల నుండి కూడా. ఎందుకంటే మేడారం జాతరకు సంబంధించి ముందుగా అధికారులు అయితే 1,50,00,000 మంది జాతరకి అటెండ్ అవుతారు అంటూ కూడా ఒక అంచనా వేశారు. కానీ జాతరకి ముందే చాలామంది భక్తులు రావడము, దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితిని చూసి దాదాపు 2 కోట్ల వరకు కూడా భక్తులు ఈసారి జాతరకి అటెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా కొంతవరకు అధికారులు అంచనాలు వేసుకున్న నేపథ్యంలో ఆ దిశగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా జాతరకు సంబంధించి ఇటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అంటే తెలంగాణే కాదు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో జాతరకి అటెండ్ అయిన రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. సో అదే రీతిగా ఇప్పుడు కూడా జాతరకి ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తారు అని కొంతవరకు అధికారులకు సమాచారం ఉన్న నేపథ్యంలో ఆయా రూట్స్ సంబంధించి వాటన్నిటిని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సంబంధించి క్రమబద్ధీకరణ చేస్తున్న పరిస్థితి. ఇటు ఇంటర్ డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇటు మేడారం రావాలి అంటే దాని చుట్టూ ఉన్న ఏదైతే ఇతర జిల్లాలకు సంబంధించిన రూట్స్ ఏదైతే ఉంటాయో అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడము, ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ చెక్ పోస్టుల ద్వారా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు మానిటర్ చేస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద సాధారణ భక్తులు ఎవరైతే వస్తుంటారో అన్ని వాహనాలు కూడా సారలమ్మ గద్ద, సమ్మక్క సారలమ్మ గద్దల వరకు తీసుకురాలేరు కాబట్టి అక్కడి వరకు అనుమతిస్తే ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది, చాలా వరకు ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జాములు జరగకుండా, ట్రాఫిక్ కంజెషన్ అనేది ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని రూట్స్ సంబంధించి మేడారంకి వచ్చే నలుదిక్కుల్లో కూడా ప్రతి ఏరియాస్లో దాదాపు మనకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ బట్టి దాదాపు 40 చెక్ పోస్టులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. 40 చెక్ పోస్టులు మేజర్ చెక్ పోస్టులుగా వాటిని పరిగణలోకి తీసుకోవాలి. దాంతోపాటు ప్రతి 100 మీటర్ రేడియస్ సంబంధించి చిన్న చిన్న చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అయితే ఈ మేజర్ చెక్ పోస్టుల వద్ద పార్కింగ్ ఏరియాస్ని కూడా అలర్ట్ చేశారు. పార్కింగ్ ఏరియాస్లో పార్క్ చేసుకున్న తర్వాత వెహికల్స్ అక్కడ పార్క్ చేసి కాలినడకనే అందరూ కూడా దర్శనానికి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. సో కాలినడకన వస్తే కొంతవరకు ఈ ట్రాఫిక్ సంబంధించిన సమస్య ఉండదని అధికారులు భావించిన నేపథ్యంలో ఆ విధంగా చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇక మేడారం జాతరకి ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చి దాదాపు 4 రోజుల జాతర జరుగుతుంది. ఈ 4 రోజుల జాతర ఇక్కడనే కుటుంబ సమేతంగా వచ్చి జాతరలో చాలా వరకు ఫ్యామిలీస్ అటెండ్ అవుతాయి కాబట్టి సో ఇక్కడ టెంపరీగా కొన్ని కుటీరాలని ఏర్పాటు చేసి వాటిని రెంట్కి ఇస్తారు. సో ఆ కుటీరాల వద్ద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పటిష్టం చేశారు. ఇప్పటికే సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద కావచ్చు, లేకపోతే కీ ప్లేసెస్ ఏదైతే ఉంటాయో మెయిన్గా భావించే ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేయడము, సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు ఆ ప్లేసెస్లో ఉన్న సీసీ కెమెరాలని మానిటర్ చేయడము, అక్కడ అనుమానితంగా సస్పెక్ట్గా ఎవరైతే కనపడతారో వాళ్ళని పోలీసులు క్వశ్చన్ చేయడం. సో ఇలాంటిది పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీస్ అధికారులు చాలా సీరియస్
సీరియస్గా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇది పీక్ టైంగా చెప్పుకోవాలి. ఈరోజు రాత్రి ఇసుక వేస్తే రాలనంత జనం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే రోడ్ చూస్తున్నామో జంపన్న వాగు నుండి ఇటు సమ్మక్క సారలమ్మ గద్దకు వెళ్ళే రూట్. సో ఇది ఈరోజు రాత్రికి ఈ రోడ్డు మొత్తం కూడా జనసంద్రంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే పబ్లిక్ ఫ్లోటింగ్ అనేది గతంతో పోల్చుకుంటే ఈరోజు ఉదయంతో పోల్చుకుంటే ఇప్పటికే పెరిగిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో నిఘాను పటిష్టం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు, అనుమానితుల్ని క్వశ్చన్ చేయడం, ముఖ్యంగా వ్యాపారాల సముదాయాలు ఏదైతే ఉంటాయో ప్రస్తుతం మనం చూస్తున్నాం వందలాదిగా వేలాదిగా మేడారం జాతరలో ఈ వ్యాపార సముదాయాలు అంటే ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంటారు. సో ఇలాంటి వ్యాపార సముదాయాల వద్ద కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరా మానిటరింగ్ ఉంది. సీసీ కెమెరా సర్వేలెన్స్లే అన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. సో ఇలాంటి వ్యాపార సముదాయాల వద్ద కూడా ఎవరిపైన అనుమానం రావడము అలాంటివి జరిగితే వెంటనే ఇక్కడ ఎవరైతే విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళు వెంటనే సస్పెక్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని క్వశ్చన్ చేయడం వంటివి వెంటనే క్షణాల్లో చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇది పీక్ టైం మనం చెప్పుకుంటున్నట్లు ఇంకా విఐపీలు, వివిఐపీలు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు అందరూ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ అనుకోని ఘటనలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు పోలీస్ అధికారులు తీసుకున్నారు. సో ఇంకా 4 రోజులకు సంబంధించి పూర్తి స్థాయిలో నిఘాను పటిష్టం చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్తో పాటు ఇతర బలగాలు కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి. సో రాత్రి పొద్దున తేడా లేకుండా ఇక 4 రోజుల పాటు కూడా నిర్విరామంగా జనజాతర జరుగుతుంది. జాతరకు పెద్ద సంఖ్యలో జనసంద్రంగా ఇప్పటికే మేడారం మారుతుంది. కాబట్టి సో రాత్రి పగలు తేడా లేకుండా నిఘానైతే పోలీసులు పటిష్టం చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడకుండా, ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి కంజెషన్ ఏర్పడితే ఇబ్బందులు, దాంతోపాటు రోడ్డు ప్రమాదాలకు కూడా తావు లేకుండా పూర్తి స్థాయిలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి చెక్ పోస్టుల వద్ద క్షుణ్ణమైన తనిఖీలు నిర్వహించడము, కేవలం చెక్ పోస్టుల వద్ద ఇటు ఎమర్జెన్సీ సర్వీసెస్తో పాటు పోలీస్ వాహనాలు, విధుల్లో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులు అంటే ఆయా శాఖలకు సంబంధించిన వారి వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. దాంతోపాటు పోలీసులు కొన్ని వెహికల్స్ సంబంధించి కొన్ని స్పెషల్ పాసెస్ అలాట్ చేయడం జరిగింది. సో అలాంటి వాహనాల్ని మాత్రమే చెక్ పోస్టులను క్రాస్ చేసుకొని లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. సో అందుకు చాలా చోట్ల అంటే ఇప్పుడు అసలైన సమస్య అనేది మొదలవుతుంది. జాతర ప్రారంభమయ్యే కొన్ని గంటల ముందు ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా మేడారము బాట పట్టే క్రమంలో మేడారము సమ్మక్క సారలమ్మ గద్దల దగ్గర ఆ సమీపంలో ఎలాంటి ట్రాఫిక్ కంజెషన్ కనబడకపోయినప్పటికీ కూడా అవుట్స్కట్స్లో అంటే మేడారంకి వచ్చే ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల వ్యవధిలో మాత్రం కొంతవరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే మేడారం నలుదిక్కులో కూడా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల తర్వాత ఆ ట్రాఫిక్ జామ్ అక్కడ ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఆ మేడారము సంబంధించి జాతరలో కావచ్చు లేకపోతే సమ్మక్క సారలమ్మ గద్దల వద్ద మాత్రమే ఎలాంటి ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడకుండా మాత్రము చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ 10-15 కిలోమీటర్ల అవతల జరిగే ట్రాఫిక్ జామ్ సంబంధించి కూడా దాన్ని కూడా జరగకుండా చూసుకునే దిశగా ట్రాఫిక్ పోలీసులు అయితే చర్యలు తీసుకొని చెక్ పోస్టుల వద్ద కూడా పోలీసులు వెంటనే వాహనాల్ని డైవర్ట్ చేయడము, ఆ పార్కింగ్ ఏరియాలకు పంపించడము. సో ఇది చాలా క్విక్గా చేయడం వల్ల అక్కడ వాహనాలు నిలిచిపోవు. వాహనాలు నిలిచిపోతే కానీ ట్రాఫిక్ కంజెషన్ అనేది ఏర్పడుతుంది. వాహనాలు నిలిచిపోయే పరిస్థితి లేకుండా చేస్తే మాత్రం అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ జరగకుండా ఉంటుంది అని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కొంతవరకు చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో మొత్తానికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సంబంధించి మహాజాతర పెద్ద సంఖ్యలో తెలంగాణతో పాటు తెలంగాణ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తారు అనేది తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలోనే ఒక జోష్ వాతావరణం అయితే కనబడుతుంది. మొత్తము ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు, జాతర కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ డేరాలు వేసుకోవడము, కుటీరాలు, తాత్కాలికమైన కుటీరాలు అయితే అద్దెకు తీసుకొని ఉంటూ ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సో అదే ఫాలో అవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సో మరికొన్ని గంటల్లోనే ఈ మహాజాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో కొంతవరకు రోడ్లన్నీ కూడా జనసంద్రంగా మారుతున్న సిట్యువేషన్ ప్రస్తుతము మేడారంలో నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్న రోడ్డు ఇది చాలా కీలకము. ఎందుకంటే జంపన్న వాగు నుండి ఇటు సమ్మక్క సారలమ్మ గద్దల వద్దకు జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన తర్వాత, ఎందుకంటే దర్శనానికి వచ్చే ముందు అందరూ కూడా ఆనవాయితీగా స్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ రోడ్డు కూడా ఈరోజు ఉదయం వరకు కొంతవరకు రోడ్డు ఖాళీగా కనబడ్డప్పటికి కూడా కొద్ది గంటల నుండి మాత్రము పబ్లిక్ సంబంధించి ఆ ఫ్లోటింగ్ అనేది పెరిగిపోయింది. ఈరోజు రాత్రికి పూర్తిగా ఈ రోడ్డు సంబంధించి జనసంద్రంగా మారే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దానికి అనుగుణంగా కూడా ఎందుకంటే పూర్తి స్థాయిలో జనాలు ఒకేసారి అంటే పూర్తిగా రోడ్లపైన మేడారం బాట పట్టిన జనాలు వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి
ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు ఎక్కడికక్కడ మేడారం సంబంధించి జాతరలో ఇటు మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి కూడా కొన్ని స్టాల్స్ ఏదైతే ఈ వ్యాపార సముదాయాల మధ్యలోనే ఈ మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి కూడా ఫస్ట్ ఎయిడ్ సంబంధించి కొన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా వరకు ఎండ ఎక్కువగా ఉంటున్న కారణంగా డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది, అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎయిడ్ చేయడము, దాంతోపాటు ఇక్కడే ఒకటి ఫ్రీ హాస్పిటల్ని కూడా ఏర్పాటు చేసి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ఇటు స్పెషల్ టీమ్స్ అనుకోవచ్చు రంగంలోకి దిగి ఎవరిపైనైనా అనుమానం వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని క్వశ్చన్ చేయడము, దాంతోపాటు అనుమానిత వెహికల్స్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే జాతర ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా కావచ్చు లేకపోతే కొన్ని గంటల నుండి వెహికల్స్ పార్క్ చేసి ఉండడము, దాన్ని ఎవరు తీయకుండా ఉన్న వెహికల్స్ కొంతవరకు సస్పెక్ట్గా ఉన్న వెహికల్స్ని కూడా చెక్ చేయడము, ఆ వెహికల్స్ సంబంధించిన నెంబర్ని గ్యాదర్ చేయడము, ఆ వెహికల్ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది, ఆ వెహికల్ ఎవరిది అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఇండెప్త్గా అన్నీ కూడా చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మేడారంలో నెలకొంది. ఎందుకంటే ఏ చిన్న ఘటన జరగకుండా పీస్ఫుల్గా జాతర జరగాలి అనే ఒక ఉద్దేశంతో పోలీసులందరూ కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న సిట్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా ఎంతో సంతోషంగా అందరూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రావడము ఆనవాయితీగా వస్తుంది. సో ప్రస్తుతానికి మేడారం సంబంధించిన రోడ్లన్నీ కూడా జనసంద్రంగా మారుతున్న సిట్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. ఈరోజు రాత్రికి పూర్తిగా కూడా మేడారం నలుదిక్కుల పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జనసంద్రంగా పూర్తి స్థాయిలో ఇసుకెస్తరాలంత జనము మేడారం రోడ్లపైన ఉండే అవకాశం ఉంది. సో దానికి అనుగుణంగానే పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు కమాండ్ అండ్ కంట్రోల్ నుండి మానిటరింగ్ చేయడంతో పాటు నిఘాను పటిష్టం చేయడము, ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పీస్ఫుల్గా జాతర జరిగే దిశగా మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు మేడారంలో ఏర్పాటు చేశారని చెప్పాలి.